హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే అగ్రోమెక్ హోమ్ స్టోర్ కూకట్పల్లికి వచ్చేసానండి. కూకట్పల్లిలో మంజీరా మెజెస్టిక్ మాల్లో అగ్రోమెక్ హోమ్ స్టోర్ ఉంటుంది. ఈ మంత్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, తర్వాత న్యూ అరైవల్స్ ఏంటి, చాలా ఎగ్జైటింగ్ ఐటమ్స్ నాకు ఈ మంత్ అయితే కనిపించాయి. నేను లాస్ట్ మంత్ అయితే వీడియో తీయలేదండి, అగ్రోమెక్ హోమ్ స్టోర్లో మిస్ అయింది. సో అప్పుడు కుదరలేదు. సో ఇవాళ అయితే వెళ్ళాను. ఫైనల్లీ మంచి వీడియో పోస్ట్ చేస్తున్నాననే సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. ఇప్పుడు చూపిస్తూ ఉన్న దోస పెన్నం అయితే మేయర్ బ్రాండ్ వాళ్ళది, నాన్ స్టిక్ కోటెడ్ అండి. కానీ ఈ నాన్ స్టిక్ కోటెడ్ అనేది తొందరగా పోదు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉన్నారు. 3185 రూపీస్. దీనికి వారంటీ కూడా ఉంటుందంట నాన్ స్టిక్ కోటింగ్ మీద, అడిగితే చెప్పారు. ఇది క్వాలిటీ వైజ్ కొంచెం బెటర్గా అనిపించిందండి నాకు. యూజువల్గా నాన్ స్టిక్ మెటీరియల్సే వాడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి కొంచెం ట్రై చేయొచ్చు. అంటే కొంచెం కాస్ట్ వైజ్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం నాన్ స్టిక్ అనేది కోటింగ్ తొందరగా ఫుడ్లోకి వెళ్లకుండా ఉంటుందంట. సో ఇదైతే 180 రూపీస్ అండి. బ్యాంబూ కిచెన్ టూల్స్ వచ్చాయి, 3 కలిపి 180 రూపీస్. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది ఫ్యూచరా వాళ్ళది క్యాస్ట్ ఐరన్ తవ్వ. ఇది చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా షేప్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, మనము ఏవైనా పల్లీలు అలాంటివి వేయించుకోవడానికి కూడా బాగుంటుందని అనిపించింది. బట్ వీళ్ళు అడిగితే దోశకు కాదు, ఇది ఓన్లీ పుల్కాలు రోటీస్ చేసుకోవడానికి పనికొస్తుందని చెప్పారు. ఇదైతే 1375 రూపీస్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది గ్రీన్ చెఫ్ బ్రాండ్ వాళ్ళది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. ఇదైతే 1250 రూపీస్ అండి. గ్రీన్ చెఫ్ వాళ్ళది కంప్లీట్గా సీజన్డ్ దోశ ప్యాన్. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ప్రైస్ అయితే నాకు రీజనబుల్గా అనిపించింది. ఇప్పుడు చూపిస్తూ ఉంది ఫ్యూచరా బ్రాండ్ వాళ్ళది. ఇది కూడా ఫ్లాట్ తవ్వ అనమాట. ఇందులో మనము కట్లెట్స్ అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1845 రూపీస్ అండి. వీటికి వారంటీస్ కూడా ఉన్నాయి, 5 years అలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తూ ఉంది హాకిన్స్ బ్రాండ్లో మనకి సిరామిక్ కోటింగ్ వస్తుంది కదా, నాన్ స్టిక్ కాకుండా సిరామిక్ కోటింగ్ వచ్చిన మెటీరియల్తో ఉన్న ఇది కుక్వేర్. కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంది. 1780 రూపీస్ అండి. ప్రతి దాని మీద కూడా మనకు ఆఫర్ ప్రైస్ అనేది ఇస్తూ ఉన్నారు. ఎంఆర్పి ప్రైజ్కి ఆఫర్ ప్రైస్ అనేది అగ్రోమెక్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఇదైతే మనకి ఇండక్షన్ బేస్డ్ వస్తుంది. చూడ్డానికైతే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎవరైనా సిరామిక్ కోటెడ్వి చూస్తూ ఉంటే కనుక ఒకసారి ఇది కూడా చెక్ చేయండి. ప్రైస్ రీజనబుల్గా అనిపిస్తే తీసుకోవచ్చు. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది. ఆ తర్వాత ఫ్యూచరా బ్రాండ్ వాళ్ళది ఇంకొకటి హార్డ్ యానడైజ్డ్ మెటీరియల్తో చేసిన ఇది కూడా ఒక కుక్వేర్ అండి. చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉంది. ఎవరైనా ఇట్లా నాన్ స్టిక్ ప్రిఫర్ చేయం మేము అనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకి ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది అని అనుకుంటే ఈ బ్రాండ్లో మనం హార్డ్ యానడైజ్డ్ మెటీరియల్స్ అయితే తీసుకోవచ్చండి. ఇవి హెల్త్కి పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇది మనకి తొందరగా మెల్ట్ అవ్వదు, ఫుడ్లోకి మనకి రిలీజ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు కెమికల్స్. సో ఇది మంచి మెటీరియలే, తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవి, నాకు కొత్తగా వచ్చాయి. 1305 రూపీస్ అండి. ఆ తర్వాత హాకిన్స్ బ్రాండ్ వాళ్ళది ట్రైప్లైలో మనకి 7 liters వైడ్ ఉన్న ఒకటి కుక్కర్ అనమాట. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 4455 రూపీస్ అండి. ఆఫర్ ప్రైస్ చెప్తూ ఉన్నాను, ప్రతిదానికి కూడా నేను ఆఫర్ ప్రైజే చెప్తూ ఉన్నాను. ఇది చాలా పెద్దదన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్, అందులోనూ ట్రైప్లై మెటీరియల్ వచ్చింది కాబట్టి మనకి చాలా సేఫ్ కుకింగ్ అన్నమాట ఇందులో కుక్ చేయడం అనేది. అందుకని చూపించానండి, కొత్తగా వచ్చింది అది కూడా. ఇప్పుడు చూపిస్తూ ఉంది ప్రెస్టీజ్లో మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ కుక్కర్. ఇది 5 liters కుక్కరు. ఇప్పుడు చూపిస్తూ ఉంది. ఇది ఏంటంటే మనకి పైన కొంచెం డెప్త్ వచ్చి ఉంటుందన్నమాట పైన లిడ్. సో దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా పొంగినా కూడా డీప్ లిడ్ అంటారు. ఏదైనా మనకి పప్పు చేసేటప్పుడు, సాంబార్ చేసేటప్పుడు పొంగినా కూడా మొత్తం స్టవ్ మీద అంతా పడిపోకుండా దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనం కొంచెం నీట్గా కుకింగ్ అనేది చేసుకోవచ్చు, డబల్ పని లేకుండా. ఇప్పుడు చూపిస్తూ ఉంది ఫ్లిప్ ఆన్ ప్రెస్టీజ్ కుక్కర్ అండి. ఇది ఒక మోడల్, మీకు తెలిసే ఉంటుంది. కొంచెం హెవీగానే ఉంటుంది, కొంచెం కాదు చాలా హెవీగా ఉంటుంది లిడ్ అయితే. బట్ ఇదేంటంటే అంటే సేఫ్టీ
మెజర్స్ ఎక్కువ ఉంటాయి దీనికి. 4495 రూపీస్ అండి. ఇది కూడా ఇండక్షన్ బేస్డే. ఇవి ఏంటంటే కొంచెం హెవీగా ఉంటాయి, కానీ మనము అంటే లిడ్ తీసేసి వేరే లిడ్స్ పెట్టుకొని మామూలుగా మనం కర్రీస్ చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, ఏవైనా ఇలా ప్రెషర్ చేయాలనుకున్నప్పుడు అలాంటివి కూడా చేసుకోవచ్చు. మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు అంతే. బర్గ్నర్లో ఇలాంటివి ఫ్లిప్ ఆన్ మోడల్స్ కూడా ఉన్నాయండి. ఇందులో 5 లీటర్స్ ఉన్నాయి, 3 లీటర్స్ ఉన్నాయి. ప్రైస్ అయితే 8175 రూపీస్ 5 లీటర్స్ది. కొంచెం ప్రైజీగానే ఉంటాయి బర్గ్నర్ మెటీరియల్ అయితే, కంపెనీవి అయితే. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి. అసలు మనకైతే 1 వీక్ కూడా సరిపోదన్నమాట కంప్లీట్గా ప్రతి ఐటమ్ విత్ ప్రైస్తో చూపిస్తూ పోతే. నేను ఇంతకుముందు ప్రతి మంత్లో కూడా బోలెడన్ని ఐటమ్స్ అండి. మళ్ళీ అడుగుతూ ఉన్నారు కమెంట్ సెక్షన్లో, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ చూపియండి, ఓన్లీ బ్రాస్ చూపియండి, ప్రతి సెక్షన్ డీటెయిల్గా చూపియండి అని చెప్తూ ఉన్నారు. మన వీడియోస్ ప్రతి మంత్ రిలీజ్ చేసిన వీడియోస్ చూస్తే కనుక మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు చూపిస్తుంది వినోద్ బ్రాండ్ వాళ్ళది. ఇదైతే ఇడ్లీ కుక్కర్ అండి. ఇడ్లీ స్టీమ్ చేసుకోవచ్చు. ఇందులో 6 ప్లేట్స్ వచ్చాయి మనకి. లేదంటే మనం డైరెక్ట్గా కుక్వేర్ ఉంది కదా, అందులో మనం ఏవైనా కూడా కర్రీస్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనం మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. బాగా హెవీ వెయిట్లో ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ అండి కంప్లీట్గా. బేస్ అయితే మనకి ఇండక్షన్ బేస్డ్ వచ్చింది. కొంచెం శాండ్విచ్ బాటమ్ రావడం వల్ల తొందరగా మాడదు. అందులో చికెన్ కర్రీస్ కానీ బిర్యానీస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది వినోద్ బ్రాండ్. ఇదేంటంటే కంప్లీట్గా ట్రైప్లై అనమాట. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ 2400 అండి. ఎప్పుడైనా మనం కంపేర్ చేసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్స్కి తర్వాత ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్కి ప్రైస్ విషయంలో కంపేర్ చేస్తే కనుక ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ట్రైప్లై కొంచెం ప్రైజీగానే ఉంటాయి. ఇప్పుడు చూపిస్తుంది ఇదైతే 1600 అండి. వినోద్ బ్రాండ్ వాళ్ళది. సాస్ ప్యాన్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే రసం పెట్టుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు. ఇదైతే 1790 రూపీస్ అండి. ఇది కొంచెం పెద్ద సైజు. వినోద్ బ్రాండ్ వాళ్ళవి కూడా మనకి మంచి మెటీరియలే. బ్రాండ్స్ చూసుకుంటే కనుక ఏవైనా కూడా వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. అందులో బర్గ్నర్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, మేయర్ కూడా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి. కొంచెం మనకు రీజనబుల్గా కావాలి అంటే వినోద్ బ్రాండ్ వాళ్ళవి బాగుంటాయండి. ఆ తర్వాత అలాగే గ్రీన్ చెఫ్లో కుక్కర్స్ బాగుంటాయి, అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో బాగుంటాయి. స్టీల్ కూడా చాలా మంచి స్టీల్. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇది కూడా ఇడ్లీ కుక్ చేసుకోవడానికి ఒక కుక్వేర్ అని చెప్పచ్చు. ఇది కంప్లీట్గా ట్రైప్లై అండి. 5250 రూపీస్. చాలా పెద్దది, వైడ్గా ఉందన్నమాట. బేస్ కూడా ఇండక్షన్ బేస్డ్, దట్టు ట్రైప్లై. పైన స్టీల్ ఉంటుంది, లోపల అల్యూమినియం ఉంటుంది, ఇంకో లేయర్ స్టీల్ ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి. మిడిల్ లేయర్ మాత్రమే అల్యూమినియం ఉంటుంది. సో అందువల్ల ఇది మనకి బోత్ సైడ్స్ స్టీల్ ఉండడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ హెవీగా ఉంటుంది, తొందరగా మాడదు. ఇందులో కూడా మనం ఇడ్లీ ప్లేట్స్ ఒక 3 రకాలు ఇచ్చారు కాబట్టి మనం అలా అయినా స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఏవైనా బిర్యానీస్ కానీ అలా కూడా కుక్ చేసుకోవడానికి ఒకటి కొనుక్కుంటే బోల్డ్ అన్ని పనులు అయిపోతాయి అన్నమాట ఒక దాంతోనే. అలా బాగుంది, మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒకటి తీసుకుంటే చాలు అన్నవి ఈసారి చాలా కనిపించాయి నాకు. ఇప్పుడు చూపిస్తుంది 3440 రూపీస్ అండి. ఇది బర్గ్నరే. ఇది కూడా ట్రైప్లై 2675 రూపీస్. ఇలాగా ఈ మోడల్ అయితే మనకి 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది ఇంకొక మోడల్. ఇదేంటంటే మనకి పాట్ మోడల్. లిడ్ అయితే ఇలా హ్యాండిల్ చేయడానికి హ్యాండిల్ ఇచ్చారు. తర్వాత మనకి కుక్వేర్ హ్యాండిల్ చేయడానికి కూడా సైడ్ 2 వైపులా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తుంది 4985 రూపీస్ అండి. ఇది ఇంకొక సైజు. సో ఇలా సైజుల వారీగా మనకైతే బర్గ్నర్లో కుక్వేర్స్ అయితే ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇదైతే పాట్ మోడల్, ఎస్పెషల్లీ ఫిష్ కర్రీస్ అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో ఇంకొక సైజు 3669 అండి. ఇలాగా డిఫరెంట్ సైజెస్లో మనకి ఎలా కావాలన్నా తీసుకునే విధంగా మనకి సైజెస్ అనేవి కంఫర్టబుల్గా అవైలబుల్లో అయితే ఉన్నాయండి. ఇంతకుముందు వీడియోస్లో బోలెడన్ని స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్స్ అయితే చూపించానండి. రిపీట్ చేయట్లేదు, నేను కొత్త వచ్చినవి మాత్రమే మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. అలాగే ఆఫర్స్ ఉన్నవి చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది ఇది కూడా బర్గ్నరే. ఇది హండీ మోడల్ అనమాట. అంటే కొంచెం లోపల గుంతలాగా వచ్చి ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఒకటి పాట్ మోడల్, ఇదైతే హండీ మోడల్. లోపల ఇలా ఉంటుందన్నమాట. ఆ రెండింటికి డిఫరెన్స్ మీకు చూస్తే కనుక ఈ స్క్రీన్లో అర్థమవుతుంది. ఇంకా మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు. ఇదైతే 4055 రూపీస్ అండి.
ఇదైతే హండీ మోడల్లో ఉన్న కుక్వేర్ అండి. ఇది కూడా బర్గ్నరే. ఇది లోపల ఏంటంటే ఇట్లాగా వచ్చి ఉంటుందన్నమాట. 5033 రూపీస్ అండి. ఇందులో మనకి 3 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. స్మాల్, మీడియం, బిగ్ సైజ్ లాగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇవైతే. న్యూ అరైవల్ కొంచెం ఇన్నోవేటివ్గానే అనిపించాయి నాకు. చాలా చాలా బాగున్నాయి. ఇందులో చిన్న సైజ్ది మనకి 3290 రూపీస్ అండి. ఈ హండీ మోడల్ లిడ్ ఇలా మనం పట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు చూపిస్తూ ఉంది ఏంటంటే ప్లేట్ లాగా వచ్చి ఉంటుంది, బట్ లోపల హండీ మోడల్లో ఉంటుంది. ఇలాగా ప్లేట్ మోడల్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఏంటంటే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళు అన్ని రకాలుగా చేశారనమాట. ఈ బౌల్స్ అయితే కింద సేమ్ ఉంటాయి, బట్ లిడ్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఇదైతే 4515 రూపీస్ అండి కింద చూపిస్తూ ఉన్న మోడల్ అయితే. ఇలాగా బోలెడన్ని కొత్త ఐటమ్స్ వచ్చాయి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఈసారి మాత్రము. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఎస్పెషల్లీ చాలా చాలా బాగున్నాయి, ఇన్నోవేటివ్గా అనిపించాయి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక నేను చూపించిన ఐటమ్స్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసండి. చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది, మన వీడియో కూడా చాలామందికి రీచ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ ప్లేట్ చూస్తూ ఉన్నారు కదా, పైన ఉన్న ప్లేట్ కొంచెం ఎడ్జ్ అలా రావడం వల్ల మనకి ఈ బౌల్ మీద కూర్చుంటుందన్నమాట. ఇదైతే 2675 రూపీస్ అండి. ఇలాగా 3 డిఫరెంట్ సైజెస్లో కూడా మనకి ఈ బర్గ్నర్లో మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి కూడా న్యూ అరైవలే అండి. ఇందులో ఒకటి సాస్ పాన్ మోడల్ వచ్చింది, ఒకటి మామూలు కడాయి మోడల్ వచ్చిందనమాట. ఇది లిడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఎడ్జ్ మీరు గమనిస్తే కనుక దాంట్లో ఫిట్ అయిపోతుంది, అంటే ఇట్లా పక్కకి పడిపోదన్నమాట. మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇలాంటి మూతలు ఉన్నవి ఏంటంటే ఇట్లా పెట్టగానే పక్కకు ఒరిగి పడిపోతాయి. ఇది అందుకే నేను చూశానమాట, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక అందులో వెళ్ళి కూర్చుంటుంది. సో మనకి పక్కకి పడిపోవడం అనేది ఉండదు. బాగుంది, ఇది కూడా ఐడియా అనేది చాలా బాగుందని అనిపించింది నాకు. ఇది కూడా కంప్లీట్గా ట్రైప్లై మెటీరియల్ అండి. ఇండక్షన్ బేస్డే అనమాట. ఇవన్నీ కూడా ట్రైప్లై, మనము ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా నార్మల్గా ఏమైనా ఫ్రైస్ అలాంటివి చేసుకోవడానికి, అరటికాయ వేపుడు అలా చేసుకోవడం చాలా బాగుంటుంది. 3225 రూపీస్ అండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నది కడాయి మోడల్, కొంచెం చిన్నగా ఉంటుంది, స్మాల్ సైజు. ఇది మీ క్యాప్ చూస్తే కనుక అర్థమై ఉంటుంది. పైన లిడ్ చూపిస్తూ ఉన్నాను కదా, అది క్లియర్గా చూస్తే కనుక అర్థమై ఉంటుంది. ఇదైతే 2999 రూపీస్ అండి. ఇవి కూడా కొత్తగా వచ్చాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ఆల్రెడీ ట్రైప్లై చూస్తూ ఉన్నాము, మంచి బ్రాండ్లో అయినా పర్వాలేదు కొంచెం అనుకుంటే కనుక ఇక్కడ బర్గ్నర్లో బోలెడని మోడల్స్ ఎక్కువగా ఉన్నాయి. వెరైటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. మనకి ఆగ్రోమెక్ హోమ్ స్టోర్ అయితే కూకట్పల్లిలో ఉంటుంది. ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేది సనత్ నగర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నా కూడా సేమ్ అక్కడ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉంది 920 రూపీస్. టీ కాచుకోవడానికి, కాఫీ పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది బర్గ్నరే, ఇది కూడా ఇది కంప్లీట్గా ట్రైప్లై అనమాట. సూపర్ క్యూట్ ఉంది. మనకి చేయి కాలకుండా ఇలా పొడుగ్గా కూడా ఇచ్చారు హ్యాండిల్, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏంటంటే మనకి హెల్తీ కుక్వేర్ కోసం అందరూ చూస్తూ ఉన్నారు. అందుకనేసి నేను ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్, తర్వాత ట్రైప్లై, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశానండి. నాన్ స్టిక్వి చూపించదలుచుకోలేదు నేను. ఎప్పుడో ఇంకా మంచివి ఏమైనా వచ్చాయి అంటే, లేదంటే ఏమైనా కొత్తవి వచ్చాయి నాకు బాగా అనిపిస్తేనే చూపిస్తూ ఉన్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీలే తీసుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి వినోద్ బ్రాండ్ వాళ్ళవి. ఇవి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. చాలా మంచి ఆఫరే చెప్పాలంటే. 3400కి వస్తుంది. ఇందులో మనకి 4 వస్తాయన్నమాట. డిఫరెంట్ షేప్స్లో ఉన్న కుక్వేరే. ఒకటి సాస్ ప్యాన్ లాగా వచ్చింది, ఒకటి చిన్న కడాయి లాగా వచ్చింది, ఇది చిన్న బిర్యానీ హండీ లాగా చెప్పుకోవచ్చు. అలా కూడా వచ్చాయి. ఏంటంటే మనకి ఇలాగ 4 వచ్చాయి కుక్వేర్స్, 3 లిడ్స్ వచ్చాయి. ఇంకొక దానికి సరిపోయేలాగే లిడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనము 4 డిఫరెంట్ టైమ్స్లో వాడతాం కాబట్టి మనకి 3 లిడ్స్ ఉన్నా కూడా ఈజీగా మనకి వర్కౌట్ అవుతుంది. మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి. ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ కదా,
చాలా మంచి మెటీరియలే. వినోద్ బ్రాండ్ వాళ్ళవి కూడా చాలా బాగుంటాయండి. నేను ఇంతకుముందు ఒక 7 to 8 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. వినోద్ బ్రాండ్లో ఒకటి కుక్వేర్ తీసుకున్నాను. ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నాను. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు అది యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మన వీడియోస్లో. చాలా బాగుంది, నాకైతే ప్రాబ్లం రాలేదు. నేను రెగ్యులర్గా అందులో ఏం చేస్తానంటే చికెన్ గ్రేవీ అలా, లేకపోతే ఉప్మా అలా చేసుకుంటానన్నమాట. బీరకాయ కర్రీ అలాంటివి కొంచెం గుజ్జు కూరలు ఉంటాయి కదా, గ్రేవీ వచ్చే కర్రీస్ చేసుకుంటానన్నమాట. వాటికి పర్ఫెక్ట్ అండి. చాలా బాగున్నాయి, మంచి ఆఫరే. ఇక్కడ శాండ్విచ్ బాటమ్ వచ్చి ఉంది. ఇండక్షన్ బేస్డ్ అండి అవి. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. ఇదైతే 2195 రూపీస్. మ్యాపిల్ బ్రాండ్ వాళ్ళది కడాయి. ఇంకొకటి చిన్నది 1695 రూపీస్ అండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది 1395 రూపీస్. ఇదేంటంటే మనకి వెడల్పుగా వచ్చి ఉంటుందన్నమాట ప్యాన్. ఇప్పుడు చూపిస్తుంది 4895 రూపీస్ అండి. 3 వస్తాయి ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి. 3 కూడా సేమ్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి. ఇదైతే 1999 రూపీస్ అండి, మ్యాపిల్ వాళ్ళది. ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్, ఇండక్షన్ బేస్డ్. ఇదైతే 1195 రూపీస్. ఈ రెండు కూడా మ్యాపిల్ బ్రాండ్ వాళ్ళవే. ఇప్పుడు చూపిస్తుంది 2795 రూపీస్ అండి. ఇది కూడా మ్యాపిలే. ఇదైతే 1699 రూపీస్ అండి. మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, మీకు సైజెస్ కూడా అందాజాగా అర్థమవుతుంది, అంటే మీడియమా, స్మాలా, లార్జా అనేసి. ఇప్పుడు చూపిస్తూ ఉంది 2450 రూపీస్ అండి. ఇదేంటంటే మనకి ప్రెస్టీజ్ బ్రాండ్లో వచ్చి ఉన్నాయి, స్టెయిన్లెస్ స్టీల్, ఇండక్షన్ బేస్డ్. అలాగే ఇప్పుడు చూపిస్తూ ఉన్న పానాసోనిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. యాక్చువల్గా మెయిన్ ఏంటంటే అది అందులో ఉన్న బౌల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి, కంప్లీట్గా ట్రైప్లై అన్నమాట. సో హెవీ వెయిట్తో చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్. మెయిన్ మనము ఇంతకుముందు ఎలక్ట్రిక్ కుక్కర్ వాడేటప్పుడు మనకి మెయిన్ అనిపించేదే అల్యూమినియం బౌల్ ఇవ్వడం వల్ల అందులో కుక్ చేయడం మంచిది కాదు అని మానేసాం కదా ఇప్పుడు యూజ్ చేయడము. బట్ ఇదైతే చాలా బాగుంది. 4450 రూపీస్ అలా ఉందండి ప్రైస్ అయితే. 5 years వారంటీ కూడా ఉంది. కంప్లీట్గా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్. ఆ బౌల్ కూడా మనకి ఎక్స్ట్రాగా కావాలన్నా కూడా మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టాక్ లేదని చెప్పారు. నేను ఇంకా ఏమనిపించిందంటే నాకు ఆ బౌల్ మనం మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు కదా, స్టవ్ మీద ఏదైనా పెట్టి కుక్ చేసుకోవడానికి కూడా వాడచ్చు కదా అని అడిగితే అలా యూజ్ చేయకూడదండి. కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము స్టవ్ మీద అయితే వీటిని పెట్టి యూజ్ చేయకూడదంట. ఓన్లీ ఎలక్ట్రిక్ కుక్కర్లో మాత్రమే కుక్ చేసుకోవడానికి యూజ్ చేయాలంట ఈ బౌల్. చాలా చాలా బాగా అనిపించింది. ఎవరైనా బ్యాచిలర్స్ ఉన్నా, మామూలుగా కుకింగ్ పెద్ద ఐడియా లేదనుకోండి, సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు ఇలాంటివి మనకి ఈజీ అవుతాయి అన్నమాట. కుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇందులో మనకి 1.5 లీటర్స్, 2 లీటర్స్ అలా కెపాసిటీని బట్టి మనకి ప్రైజెస్ అనేవి ఉన్నాయండి. ఇది 4795 అండి. ఆ తర్వాత కంప్లీట్గా ఎక్స్టర్నల్ బాడీ కూడా స్టీల్తో ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. లోపల మనకి ట్రైప్లై బౌల్ వచ్చి ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ది. ఇదైతే 5795 అండి. అన్నింటి మీద కూడా 5 years వారంటీ అయితే ఉంది. ఇంకా ప్లాస్టిక్ వద్దు, కంప్లీట్గా స్టీల్లో తీసుకోవాలి అని అనుకుంటే కూడా ఇది మనకి మంచి ఎలక్ట్రిక్ కుక్కర్ అని చెప్పచ్చు. చాలా చాలా బాగుంది. నేను ఎప్పుడో 15 years బ్యాక్ పానాసోనిక్ నా మ్యారేజ్ గిఫ్ట్గా వచ్చిందండి. బట్ నేను రెగ్యులర్గా వాడట్లేదులేండి. అప్పట్లో కొద్ది రోజులు వాడుకున్నాను కానీ పక్కన పెట్టేశాను అనమాట. అందుకనే బౌల్ అడుగుతూ ఉన్నాను, బౌల్స్ సపరేట్గా దొరుకుతాయా అంటే అలా కూడా సేల్ చేస్తారంట. ఇప్పుడు చూపిస్తుంది పానాసోనిక్లోనే ట్రైప్లై కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ శాండ్విచ్ బాటమ్ అనమాట. బాటమ్ కొంచెం మందంగా ఉండడం వల్ల తొందరగా మాడదండి. ఇదైతే 3415 రూపీస్. ఇప్పుడు చూపించిన చిన్న సైజ్ది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నది అయితే ఒక ఎలక్ట్రిక్ కుక్కర్లో మనకి 2 బౌల్స్ ఇస్తారు. 2 కూడా సేమ్ సైజులోనే ఉంటాయి. 2 కూడా స్టెయిన్లెస్ స్టీల్ శాండ్విచ్ బాటమ్ వచ్చి ఉంటుందండి. ఇదైతే మనకి ప్రైస్ 3750 రూపీస్. 2 బౌల్స్ ఇస్తారనమాట. సో ఇది కూడా బాగుందని అనిపించింది. ఇంకా మన ఆప్షన్, మన చాయిస్ని బట్టి తీసుకోవచ్చు. ట్రైప్లై కావాలంటే ట్రైప్లై తీసుకోవచ్చు, లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ శాండ్విచ్ బాటమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తుంది 6450 రూపీస్ అండి. ఇది మనకి వండర్ చెఫ్ వాళ్ళది యూనిక్గా అనిపించింది. యాక్చువల్గా ఇది కూడా మనకి బ్లెండరే. ఇక్కడ మనకి ఒకటి ఇలాగా బాటిల్ కూడా ఇచ్చారు. మనము అప్పటికప్పుడు డ్రింక్ చేసుకొని ఏదైనా జ్యూస్ కానీ స్మూతీస్ కానీ చేసుకొని అందులో పెట్టేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు బయటకైనా సరే. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారా, ఈ మోడల్ చాలా చాలా క్యూట్గా అనిపించింది. ఇందులో మనకి 60 seconds తర్వాత పల్స్ కూడా ఉంది.
ఇలాగా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు ఫస్ట్ తీయడానికి రాలేదు, జస్ట్ మ్యాగ్నెట్ అంటండి, జస్ట్ అలా పెట్టేయడం తీయడం అనమాట. చాలా చాలా యూనిక్గా అనిపించింది, నాకు చాలా నచ్చింది కూడా. అంటే క్లీనింగ్ ప్రాబ్లం కూడా ఉండదు కదా, బ్యాక్ సైడ్ లెవెల్గా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది 1699 రూపీస్ అండి. న్యూట్రీ బ్లెండ్ వాళ్ళది, ఇది కూడా బ్లెండరే. దీనికి కూడా ఒక బాటిల్ టైప్ ఇచ్చారు స్టోరేజ్ కోసము. ఇది 1 జార్ మాత్రమే వస్తుందన్నమాట. ఇది మంచి ఆఫర్ ప్రైస్ యాక్చువల్గా చెప్పాలంటే, జస్ట్ 1699 రూపీస్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకా స్టవ్లు చూపిద్దాం అనుకున్నానండి ఈసారి. కొంచెం వీడియోస్ ఇంతకుముందు అంత డీటెయిల్గా చేయలేదు స్టవ్ మీద, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇది ప్రీతి అనమాట, ప్రీతి బ్రాండ్ వాళ్ళది. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అండి, మంచి స్టీల్ మెటీరియల్. కిందంతా కూడా ఇలాగా గ్యాప్ వచ్చి ఉంటుంది, మన క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. బర్నర్స్ అయితే బ్రాస్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇదైతే ప్రైస్ 7300 అండి, చాలా బాగుంది. మోడల్ కొంచెం యూనిక్గా అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నది కూడా ప్రీతి వాళ్ళదే. గ్లాస్, మనకి స్టవ్ మీద టాప్ లేయర్ గ్లాస్ వచ్చి ఉంటుంది. ఇందులో 4 బర్నర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా బ్రాస్ బర్నర్సే. 8660 రూపీస్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది ప్రెస్టీజ్ బ్రాండ్ వాళ్ళది. డిఫరెంట్ సైజులో బర్నర్స్ అనేవి ఉన్నాయి, 4 బర్నర్స్ సెట్ అనమాట. ఇది కూడా రెగ్యులర్ మోడల్ అనిపించింది, 8695 రూపీస్. ఆ తర్వాత ప్రెస్టీజ్లో ఇదేంటంటే మనకి జస్ట్ ఇలాగా లిఫ్ట్ చేస్తే బేస్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకునే మోడల్ ఇది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉన్నారండి. ఇది కొంచెం యూనిక్ మోడల్స్, 11695 రూపీస్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది సన్ఫ్లేమ్ బ్రాండ్ వాళ్ళది. ఇది కూడా 4 డిఫరెంట్ సైజు ఉన్న బర్నరే, 7300 రూపీస్. ఆ తర్వాత గ్లెన్లో కూడా స్టవ్స్ ఉన్నాయి, 8395 రూపీస్ అండి. ఆ తర్వాత హిండ్వేర్లో ఈ మోడల్ చాలా బాగా నచ్చింది, స్టెప్ మోడల్ అనమాట. 4 బర్నర్ స్టవ్, ఇది కూడా 5 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. మీరు యాక్చువల్గా తీసుకునేటప్పుడు దేని మీద వారంటీ ఉంది అనేది కూడా మనం చెక్ చేసి తీసుకోవాలి. ఎక్కువ బర్నర్స్ మీద వారంటీ అనేది ఉండాలండి. 10599 రూపీస్ ఇదైతే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది ప్రెస్టీజ్ 6825 రూపీస్, సింపుల్ మోడల్ అనమాట. ఇప్పుడు చూపిస్తుంది ఎలికా వాళ్ళది 4 బర్నర్ స్టవ్ అండి. ఇది కొంచెం థిన్గా స్మార్ట్గా ఉంది, ఇది అయితే చాలా చాలా నచ్చింది నాకు. కొంచెం వైడ్గా కూడా ఉంది, అంటే మనం ఏ కంటైనర్స్ పెట్టినా కూడా 4 వైపులా పెట్టుకున్నా మనకి ఈజీగా కంఫర్టబుల్గా కుక్ చేసుకునేలాగా ఈ మోడల్ అయితే నాకు బాగా అనిపించింది. 12900 రూపీస్ అండి. ఇలాగా లిఫ్ట్ చేయొచ్చు, పైన చూస్తే ఒక ప్లేట్ లాగా కూడా ఇచ్చారు, క్లీనింగ్కి ఈజీగా ఉంది. ఈ మోడల్ చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఉండదంటండి స్టవ్ మీద, సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇచ్చారు కాబట్టి ఎక్స్చేంజ్ అనేది ఉండదు. ఇప్పుడు చూపిస్తుంది ఎలికాలో ఇంకొక మోడల్, ఇది కూడా 4 బర్నరే, కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇంతకుముందు చూపించిన దానికంటే ఇది 6850 రూపీస్ అండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. నెక్స్ట్ అగ్రోమెక్ హోమ్ స్టోర్ మీదే ఇంకొక వీడియో వస్తుంది. ఇంకా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్, కిచెన్ జార్స్, తర్వాత గ్లాస్ జార్స్, సిరామిక్ ఐటమ్స్, తర్వాత బ్రాస్ ఐటమ్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. తప్పకుండా మీరు వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.